ఒక విషయం చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. అత్త అమ్మ కాలేదు, కోడలు కూతురు కాలేదు అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ లాజిక్ మీరు అర్థం చేసుకున్నారా? అత్త అమ్మ కాలేదు అంటే ఎందుకు కాలేదు? అత్తకి ఆల్రెడీ ఫ్యామిలీతో అనుభవం ఉంది. సో తన అత్త మామల్ని, అలాగే పిల్లల్ని, ఆడపడుచుల్ని, మర్దిగాల్ని, బావగాల్ని అందరినీ చూసిన ఒక అనుభవంతో ఒక ఫ్యామిలీని అనేది మెయింటైన్ చేసింది. బట్ ఆవిడ ఒక అత్తే అమ్మ కాలేనప్పుడు ఎలాంటి అనుభవం లేకుండా కొత్తగా అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల ఎలా కూతురైపోతుందో చెప్పండి? అప్పటికే పుట్టింట్లో అమ్మ, నాన్న, అక్క, చెల్లి వాళ్ళతో మాత్రమే తెలుస్తుంది. సో వాళ్ళతో మాత్రమే పరిచయం ఉంటుంది. సో తర్వాత వేరే ప్రపంచంతో ఏమీ సంబంధం ఉండదు తనకి. సో అలాంటి ఆడపిల్ల ఒక కొత్త కోడలుగా ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు నువ్వు నేర్చుకున్న పాఠాలే తనకి నేర్పి, సో నువ్వు నేర్చుకున్నటువంటి అనుభవాలే తనకి చెప్తా ఉంటే కూతురు అవుతుందేమో తప్ప కానీ ఎలాంటి అనుభవం లేకుండా నీకు తల్లి కాలినప్పుడు అన్ని అనుభవం నువ్వే తల్లి కాలినప్పుడు ఎలాంటి అనుభవం లేకోకుండా ఒక కోడల కూతురు ఎలా అవుతుందో చెప్పండి? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఆలోచించండి కూడా. నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి, అలాగే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.